Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగను అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. దేహము విడిచిన నీ సేవ చేయొచ్చు, దేహము విడిచిన ఆత్మచేతన జాగృతి చెందెదను, ఆత్మచేతన జాగృతి ముందును. శాంతి నిలయము నీవడి దొరికితే, శాంతి నిలయము నీవడి దొరికితే నీ ధామమునే చేరద నిజముగా, నీ ధామమునే చేరద నిజముగా. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా యొక్క ఆశీర్వాదం మనందరిలో ఉన్నటువంటి ఒకే ఒక తీవ్రమైనటువంటి తపన, ఈ రెండు ఈ సహజీవన కార్యక్రమానికి చాలా శక్తినిస్తున్నాయి. ఆసక్తి మనకి ఆసక్తి, ఆ ఆసక్తి మనకి కావలసిన ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నది. అందుచేత ఈరోజు కూడా మనందరికీ ప్రభుతో జీవించగలిగే, సహజీవనంలో జీవించగలిగే అదృష్టాన్ని బాబా కలిగించారు. అందుకని ఆ సనాతనునికి, ఆ సదమల చరితునికి శత సహస్ర కోటి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం చదువుకుంటూ ఉన్నాం. ప్రభు చరిత్ర 9వ భాగంలో నవజీవనం, ఆ జీవనం యొక్క ఉత్కృష్టత మనకి బాబా తెలియజేస్తూ ఉన్నారు. మనం నిన్నను 3699వ పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు ఆ పేజీలో 3వ పేరాలో మనం ఆఖరి వాక్యాన్ని ఒక్కసారి రిపీట్ చేసుకొని మనం ముందుకి వెళదాం. కుండలలో నీరు పోయడం మొదలైన పనులు చేసేవారు మాత్రం ఆ అదనపు దుస్తులను అక్టోబర్ 25వ తేదీ వరకు వాడుకునే అనుమతిని పొందారు. అక్కడికి ఆపుకున్నాం, ముందుకెళ్దాం. అక్టోబరు 22వ తేదీన బాబా తన సహచరులందరికీ సాధారణ విధులైన పాత్రలను కడగడం,
నీటిని బావి నుండి తోడి తీసుకురావడం, వస్తువులన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడం, బట్టలు ఉతకడం మొదలగు పనులను అప్పచెప్పారు. శ్రమ ఎక్కువగా ఉండే పనుల్లో బాబా కూడా స్వయంగా పాల్గొనేవారు. స్త్రీ సహచరులు కూడా పనివారు లేకుండానే అన్ని పనులు చేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. వారిని ఉద్దేశించి ఆ నలుగురు స్త్రీలు తాము ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పనులను కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ పనివారి సహాయం లేకుండానే చేస్తుండడం ద్వారా నవజీవనం జీవించాల్సిన రీతిలో జీవిస్తున్నారు. నవజీవనాన్ని గడపవలసిన రీతిలో గడుపుతున్నారు అన్నమాట. చివరికి మెహ్రా కూడా ఒక సేవకురాలిగా నేలను ఉట్టడం, బట్టలు ఉతకడం, బూజులు దులపడం నేనింతకు ముందు ఎన్నడూ ఆమె చేయడానికి అనుమతించని పనులన్నింటినీ నేడు చేస్తున్నది అన్నారు బాబా. ప్రతి ఒక్కరికి అప్పగించిన విధులన్నీ తాత్కాలికమైనవి, మారుతూ ఉండేవి. బాబా వివరిస్తూ నిర్దేశించబడిన విధులన్నీ 3 రోజుల తరువాత అనగా శిక్షణా కాలం మొదలయ్యే అక్టోబర్ 25వ తేదీన ఒక్కొక్కరికి తెలియజేయబడతాయి అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం శిక్షణా కాలాన్ని బెల్గాంలో పూర్తి చేయడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి విపులంగా చర్చించారు. తీవ్రంగా చర్చించి ఎదప అరేంజ్మెంట్ బాలాలకు మరియు సంబంధితులకు పంపేందుకు ఈ క్రింది ఖర్చులను చెప్పి వ్రాయించారు. ఒకటి అంటే ఈ సర్కిల్లో ఏవైతే ఆయన రాయిస్తున్నారో అవి ఆ ఎవరికైతే ఉద్దేశించి రాయబడ్డాయో వాళ్ళు అవి క్రమంగా చేయగలగాలి. ఒకటి అంటే ఈ నవజీవన సందర్భంగా జరిపిన సమావేశాలలో జరిగిన విశేషాలన్నింటినీ రంజు నూతన జీవన దశ న్యూ ఫేజ్ బుక్లెట్ అన్న పేరుతో వ్రాసిన చిన్న పుస్తకమును అందుకున్న వారంతా తెలుసుకునవలసింది ఏమంటే, ఒకటి నవజీవన శిక్షణా కాలంలో మొదటి శిక్షణా ఘట్టం 1949 నవంబర్ 20వ తేదీ వరకు బెల్గాంలో ఉంటుంది. ఈ దశ శారీరక శ్రమతో కూడి ఉంటుంది. 2 శిక్షణా కాలంలోని 2వ ఘట్టం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు బెనారస్ లో భిక్షాటన మరియు లంగోటి జీవనంతో మిళితమై ఉంటుంది. 3 శిక్షణ చివరిది మరియు 3వ ఘట్టం హరిద్వార్ వెళ్లే దారిలో డిసెంబర్ 10వ తేదీ నుండి 31 వరకు దేశ దిమ్మరి జీవనంతో, దేశ దిమ్మరి జీవనం అంటే జిప్సీ లైఫ్ కూడి ఉంటుంది. 4 1950 జనవరి 1వ తేదీ నుండి హరిద్వార్ కు వెళ్లే దారిలోనైనా లేదా తీసుకువెళితే అక్కడ నవజీవనం అంతము లేకుండా అంటే ఎండ్లెస్ నిజమైన నిరాశామయ స్ఫూర్తితో నిర్వహించబడుతుంది. ఈ సందేశాన్ని మెహరాబాద్ లో ఉన్న మండలి వారికి, మెహర్జీ మరియు నారీమన్ తో నివసిస్తున్న వారికి
అహ్మద్నగర్ లో ఉన్న మండలి వారికి ఇతరులకు తెలియజేయబడింది. వీటితో పాటు అదనంగా ఈ క్రింది 4 అంశాలను చేర్చి సరోజ్, నారీమన్, మెహర్జీ, జార్జ్ కేర్వాలాకు పంపించారు. నవంబర్ 20వ తేదీన మేము బెల్గాం నుండి బయలుదేరుతున్నాం. 21 మందితో కూడిన మా బృందం బెనారస్ వెళ్లే రైలులో 3వ తరగతిలో ప్రయాణం చేస్తాము. శిక్షణా కాలంలోని అవసరాల కోసం కేటాయించిన ధనములో నుండి ఈ ప్రయాణానికి కావలసిన డబ్బు ఖర్చు పెట్టబడుతుంది. మేము డిసెంబర్ 10వ తేదీన కాలినడకన బెనారస్ నుండి బయలుదేరి మార్చి 10వ తేదీ కల్లా హరిద్వార్ చేరవచ్చని అనుకుంటున్నాం. మన వద్ద ఉన్న క్యారవాన్ బండి, ఎడ్ల బండి, ఎద్దులు డిసెంబర్ 7వ తేదీ కల్లా బెనారస్ లోని సైనిక అధీనంలో ఉండే ప్రాంతానికి అంటే కంటోన్మెంట్ చేరాలి. బెనారస్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో డిసెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు క్యారవాన్ బండి, ఎద్దులు మొదలగు వాటి కోసం విష్ణు, నీలు రోజు వాకపు చేస్తూ ఉంటారు. బాబా ఎక్కడ ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న సహజమైన తపన ఆయన సన్నిహితులకు ఉంటుంది కదా. దానిని విస్మరించలేక బాబా తన సన్నిహితులకు ఎంతో కొత్త సమాచారాన్ని పంపడం ఆరంభించారు. బెల్గాంలో వారి మకాం ప్రారంభమైన సంతోష సందర్భంలో 21 రూపాయలను ఖర్చు చేసి మిఠాయిలను తెప్పించి బాబా అందరికీ పంచారు. సిగరెట్లు తాగే వారి కోసం సిగరెట్లు కూడా తెప్పించారు. కానీ డిసెంబర్ 12 వరకు సరిపడినన్ని సిగరెట్లను మాత్రమే తెప్పించారు. అవతార పురుషులు ఆయన ప్రేమ సరిహద్దులు లేనిది. తనని నమ్ముకొని తనను ఆశ్రయించి తనతో జీవించాలని ప్రయత్నం చేస్తున్న మనకే ఎన్నో ఆయన లాభయుక్తమైన పనుల్ని చేస్తున్నాడు. మరి వాళ్ళకి తెలియదా? అక్టోబర్ 23వ తేదీన బాబా ఒక బుట్టలో టమాటాలు, ఉల్లిపాయలు వేసుకుని తలపై పెట్టుకుని మోసుకుంటూ స్త్రీ సహచరులు ఉండే ప్రదేశం నుండి పురుషుల కుటీరానికి తీసుకువెళ్లారు. బాబా ఒక సేవకుని వలె పనులను చేయడం చూసి సహచరులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నేలను ఊడ్చి శుభ్రపరచడం, పాత్రలను కడగడం లాంటి పనులు కూడా చేశారు. అది సహచరులందరికీ ఒక గుణపాఠం. ఒక సందర్భంలో బాబా తన సహచరులందరినీ కిందటి రోజు రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. కానీ దోమలు విపరీతంగా ఉన్నందున వారిలో ఏ ఒక్కరూ బాగా ప్రొద్దుపోయే వరకు నిద్ర లేవలేకపోయారు. ఈ విషయం అంటే నిద్రపోలేకపోయారు. ఈ విషయం బాబాకు చెప్పగా ఆయన శ్రీశాస్త్రులు కూడా ఇదే కారణంగా నిద్రపోలేకపోయారు. మణి ముఖం నిండా మరియు చర్మం పైన దద్దుర్లు వచ్చేశాయి. చూడడానికి మిజైల్స్ అంటే పట్టువ్యాధిలా ఉంది. గదులన్నీ ఎంతో చెమ్మగా ఉన్నాయి. దోమలతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ స్త్రీలందరూ ఉల్లాసంగా నవ్వుకుంటూ హాస్యోక్తులతో పనిచేసుకుంటున్న తీరుని చూసి నేనెంతో సంతోషించాను. నవంబర్ 1వ తేదీ నుండి వారు వంటలు మొదలు పెట్టబోతున్నారు కనుక వారు మట్టితో పొయ్యలను తయారు చేయడంలో బాగా నిమగ్నమై ఉన్నారు. అంతకు ముందు అనగా అక్టోబర్ 25 నుండి 31వ తేదీ వరకు కాకాబరిగా
బైబిల్ వంట పని చేసుకోవాలి. వారికి మురళి సహాయం చేస్తాడు. స్థానికంగా దొరికే సామాగ్రితో ఆ వంటకు అనువుగా తయారు చేసే విషయం దానికి చూడాలి అన్నాడు. ఆ తరువాత మిగిలిన వారందరికీ బాబా ఈ క్రింది విధులను అప్పగించారు. ఏరిచ్ బాబాతో ఉంటూ చిల్లర పనులు నిర్వర్తించడం, పట్టణంలో ఏదైనా పని ఉంటే అది చేయడం. నీలు, ఆది, పిండు, ఆది అక్బర్ అంటే అలోబా, సదాశివు వీళ్ళు బావి నుండి నీటిని తోడి అందరికీ అందజేయాలి. దౌలత్ సింగ్, బాబా దాస్ వీళ్ళిద్దరు కూడా వంట పాత్రలు, ఇతర పాత్రలు శుభ్రం చేయాలి. విష్ణు బజారు నుండి వస్తువులను కొని తీసుకురావడం, 25వ తేదీ తరువాత కొన్న వాటన్నింటినీ కూలీల సహాయం లేకుండా వారుంటున్న స్థలానికి స్వయంగా చేరవేయాలి. గుస్తాద్జీ కుటీరమును ఊడ్చి శుభ్రపరచాలి. బాబా దాస్ కు, దౌలత్ సింగ్ కు ప్రయాణాలలో పెద్ద పెట్టెలను ఇసుకలు సహాయం చేయాలి. అన్న 104. రాత్రి 8 నుండి తెల్లవారుజామున 4 వరకు కాపలా కాయాలి. కానీ నవజీవనంలో రోజువారీ దినచర్యను వ్రాయాలి మరియు అతనికి ఇష్టమైన పనిని చేయొచ్చు. ఒకానొక సందర్భంలో గుస్తాజీకి ఏదో విషయంలో కోపం వచ్చింది. ఆ ఆవేశంలో పురుష మండలి వసతి స్థలాన్ని ఓడ్వను అన్నాడు. బాబా అతనిని తీవ్రంగా విమర్శిస్తూ అతనిని మిగిలిన వారిని హెచ్చరిస్తూ ఏ విషయంలోనూ అవిధేయత సహించబడదు. ఆజ్ఞలను పాటించడంలో లేస మాత్రం వెనుకంజ వేసిన అది నవజీవన షరతులకు చేసిన ప్రమాణానికి భంగం కలిగించినట్లు అవుతుందని ఖచ్చితంగా చెప్పారు. ఒకసారి జారీ చేసిన ఆజ్ఞ ఎంత అసాధ్యమైనప్పటికీ లేక అర్ధరహితంగా అనిపించినప్పటికీ ఎవ్వరు కూడా లేదు, కాదు అని చెప్పకూడదు. సంకోచం లేని సంపూర్ణ విధేయతను ఆశిస్తున్నాను. విధేయత విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ అందరూ సోదరుల్లా సరిసమానులుగా ఉంటూ సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉంటారు అని బాబా ఖచ్చితమైన మాటల్లో చెప్పారు. బెనారస్ లో తదుపరి మకామును గురించి బాబా తన సహచరులతో ఆ మత్స్యాన్ని చర్చించారు. బాబా దాస్ కు, సదాశివ పాటిల్ కు ఆ పట్టణం చాలా సుపరిచితమైన కనుక తగు ఏర్పాట్లను చేయడానికి వారికి ముందుగానే ఆ పట్టణానికి వెళ్ళమన్నారు. అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేశాక తనకు తెలియజేయాలని, తాను అక్కడకు చేరుకునేంత వరకు అక్కడే వేచి ఉండాలని వారిని బాబా ఆదేశించారు. సహచరులలో కొందరు తమతో పాటు కొన్ని సంగీత వాయిద్యాలను తెచ్చుకున్నారు. అక్టోబర్ 24వ తేదీ ఉదయం బాబా డోలక్ను వాయిస్తుంటే ఆది సీనియర్ హార్మోనియంను వాయిస్తూ గజల్స్ పాడారు. ఆ సన్నివేశం వారికి మళ్ళీ మంజిల్ 8 రోజులను జ్ఞప్తికి తెచ్చింది. ఆ రోజుల్లో బాబా తరచుగా డోలక్ వాయిస్తూ స్వయంగా హఫీజ్ రాసిన గజల్స్ ను మరియు ఇతర కోరైన రూమి, తుకారాం రాసిన గజల్స్ ను పాడేవారు. ఇంకా బెనారస్ వెళ్ళడానికి 1 నెల రోజులు సమయం ఉన్నప్పటికీ అలవాటు ప్రకారం బాబా ఏడ్స్ను పిలిచి పట్టణంలోకి వెళ్లి బెల్గాం నుండి బెనారస్ కు ప్రయాణానికి బస్ లేదా రైలులో ఏదికి తక్కువ ఛార్జీ అవుతుందో వివరాలు తెలుసుకోమన్నారు. బాబా అదే రోజున నవజీవనం గురించి ఒక పద్యాన్ని వ్రాయమని గనీని ఆదేశించారు. దానికి అనువైన పల్లవిని బాబా తానే చెప్పి వ్రాయిస్తూ నవజీవనంలో ముఖ్య నియమాలను అంటే విధేయత, కామ క్రోధాల్ని అణిచివేయడం, సంపూర్ణ నిజాయితీ, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎల్లప్పుడూ ఉల్లాసంగాను సంతోషంగాను ఉండడం,
మొదలగు వాటిని ఆ పద్యంలో పొందుపరచమని సూచించారు. అసలు విషయం ఏమిటంటే, ఆ రోజు ఉదయం బాబా స్వయంగా డోలక్ వాయిస్తున్నప్పుడు ఆ సంగీత మాధుర్యాన్ని వింటున్న సమయంలో నవజీవనంపై ఒక పాట రాస్తే బాగుంటుందని ప్రేరణ గణికి కలిగింది. తాము ఉదయం పనులు ప్రారంభించే ముందు ప్రార్థనగా ప్రతిరోజు ఆ పద్యాన్ని చెప్పుకునేలా ఉండాలి అని బాబా తనకి మరింత వివరణలిస్తూ చెప్పారు. ఆ రోజు సాయంత్రం అన్నా 104 రాత్రిపూట కాపల సమయంలో వేసుకునేందుకు ఒక రెయిన్ కోట్ కావాలన్నాడు. బాబా అతన్ని మందలించాడు. అయినా ఒక రెయిన్ కోట్ ను అతనికి అందజేస్తూ, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా నీవు దేనికోసము నన్ను అడగకూడదు. ఇప్పటికీ ఈ తప్పిదాన్ని క్షమిస్తున్నాను, కానీ డిసెంబర్ తరువాత నేనింత దయాగుణం కలిగి ఉండను అని చెప్పాడు. అక్టోబర్ 25వ తేదీ దక్షిణాకాలంలోని మొదటి రోజు బాబా తన సహచరులందరినీ ఆ రోజు ఉదయమే సమావేశపరిచి ఇలా వివరించి, మీకు ఏదైనా కష్టం ఉంటే దానిని నాకు ఈ రోజే తెలియజేయండి. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాకు తెలియజేయడానికి నా అంతట నేనుగా ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. ఇకపై మళ్ళీ మీరు వివరణలు ఇవ్వడం, మిమ్మల్ని సంతృప్తిపరచడం జరగదు. నేను మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాను కనుక ఇప్పుడు ఇలా అవకాశం ఇస్తున్నాను. కానీ జనవరి 1వ తేదీ నుండి ఇటువంటివన్నీ వాసంతమే నిలిచిపోతాయి. ఆ తరువాత మీకు కేవలం 2 మార్గాలే ఉంటాయి. ఈ మార్గంలో నిరంతర ప్రయాణం చేయడము, లేదా మీ బాధ్యతపై మీరు నన్ను వదిలివేయడము చేయాలి. ఆ విధంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆది ఒక్కసారిగా ఉద్రేకానికి లోనై బాబా యొక్క అసలైన ఉద్దేశ్యం, లక్ష్యంపై తనకు అనేక సందేహాలున్నాయని చెప్పాడు. ఈ రకమైన భిన్నాభిప్రాయం అక్కడున్న వాతావరణాన్ని వేడెక్కించింది. బాబా పునరుద్ఘాటిస్తూ ఇలా చెప్పారు, నేను మళ్ళీ మీకు ఒక సదవకాశాన్ని ఇస్తున్నాను. మీరు నన్ను అనుసరించి రావడానికి ఇష్టపడుతున్నారో లేదో, మీరే మరొకసారి నిర్ధారించుకోండి. ఈ నవజీవనంలో ఇటువంటి మనోవైఖరి కొనసాగించడానికి వీలు లేదు. భవిష్యత్తులో ఇటువంటి వైఖరులు ఇప్పటితో పోలిస్తే ఎన్నో లక్షల రెట్లు కష్టంగాను కఠినంగాను పరిణమిస్తాయి. ఇప్పుడు కూడా ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి నేను మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను. మీ నిర్ణయాన్ని ఈ రోజు సాయంకాలం లోపు నాకు తెలియజేయండి. రేపటి నుండి మళ్ళీ అటువంటి అవకాశం మీకు ఇవ్వబడదు. ఇప్పుడు నేను మీకు ఇదంతా తెలియజేస్తున్నది ఆది పీరియడ్ ప్రవర్తించిన తీరు వలన కాదు, ఎన్నో ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను సత్యాన్నే చెబుతున్నాను అనేది భగవంతుడికే తెలుసు. నాతో కొనసాగుతారు లేదా నన్ను వదిలివేస్తారు నిర్ణయించుకోవడానికి ఈ రోజు మీకు చిట్ట చివరి అవకాశాన్ని ఇస్తున్నాను. ఇక్కడ మనకు కూడా ఈ ఇండికేటివ్ భాషనే ఏమిటిది? బాబాతో కొనసాగుతాము లేదా బాబాని విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉంటాము. చాలా మంది ఇళ్లలో పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నవాళ్ళు బాబాకి సంబంధించి ఏ విధమైన పనులు చేయకుండా ఏదో మొక్కుబడిగా సెంటర్కి సంబంధించి ఏవో పనులు చేస్తూ అవి కూడా సక్రమంగా చేయకుండా ఇంట్లో మాత్రం బయట డబ్బు బాగా ఖర్చు పెట్టి బ్రాహ్మణులను బట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు యజ్ఞాలు యాగాలు రకరకాలు చేస్తూ ఉన్నారు. ఇది
బాబా మాటలకి విరుద్ధమైనటువంటి పనులు. ఈ విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళు ఏం చేయాలి? బాబాని విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టకుండా బాబా ప్రేమికులుగా పలుకుబడి వాళ్ళకి రావాలి కాబట్టి ఇంకా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి మెసేజ్లు పెడుతూ లోపల మాత్రం వాళ్ళు ఆయన ఏమైతే వద్దన్నారో ఆ పనులే చేస్తూ ఉన్నారు. ఇది కపటం అవుతుంది. కపటాన్ని బాబా క్షమించను అన్నారు గనక ఇలాంటి ప్రవర్తన వాళ్ళ జీవితానికి చాలా చాలా కష్టాల్ని నష్టాల్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయం మనలో ఎవరు చేయకూడదు. భగవంతునికే తెలుసు. నిన్నటి రోజున చివరకు మేరాతో కూడా నేను చెప్పింది ఏమిటంటే, అందరిలోకి కనీసం నీవైనా రానున్న కఠినమైన మరియు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని. మీ అందరికీ ఉన్న ఒకే ఒక కష్టం మీ మనస్సు, మీ చిత్తవృత్తి మరియు చిరచిరలాడుతూ కోపగించుకునే స్థితి. నాకెంతో ఆత్మీయులైన స్నేహితులను శాస్త్రాలను కూడా చెల్లించడానికి ఇవే మూల కారణాలు అవుతున్నాయి. దానిని నేనేమి తప్పు పట్టడం లేదు. కానీ నేను అటువంటి వారిని తప్పకుండా విడిచిపెట్టవలసిందే. మనస్సును నియంత్రించడం ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ నిర్ణయింపబడిన షరతులు, ఈ ప్రమాణం, నా ప్రతిజ్ఞలకు అనుగుణంగా నా మనస్సులో ఈ విషయాలని ప్రధానంగా ఉంచుకోక తప్పదు. చివరగా మీరు నిర్ణయించుకోబోయే ముందు మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటో నేను మిమ్మల్ని అడిగి తెలుసుకొని మీకు సహాయం చేస్తాను. వాటిని నేను తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తాను. ఆ తరువాత మీరు మీ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇక అప్పటి నుంచి మిమ్మల్ని సంతృప్తి పరిచే ప్రసక్తే ఉండదు. నేను సత్యాన్నే వచ్చి ఇస్తాను కనుక మీరు నమ్మండి. మరొక్క విషయంపై కూడా నేను మరింత వివరణ ఇవ్వదలుచుకున్నాను. నేను ఒక్కొక్కరిని పిలిచి అందరి సమక్షంలో వారి వ్యక్తిగత ఇబ్బందుల గురించి అడుగుతాను. అలా కాకుండా ప్రతి వారితో విడివిడిగా వ్యక్తిగతంగా సంప్రదించినట్లయితే నేను కొంతమందికి ప్రత్యేకంగా సహకరించినట్లుగా మీరు భావించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఇబ్బందులని తీర్చి తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పరిచేందుకు నేను ప్రయత్నిస్తాను. కానీ ఎవ్వరికీ నేను ప్రత్యేకమైన మినహాయింపులంటూ ఇవ్వను. కనుక ఈ రోజు నేను ప్రతి ఒక్కరిని పిలిచి వారికున్న బాధలను తెలుసుకోగలిగాను. కానీ ఎవ్వరికీ దీని నుండి ప్రత్యేక మినహాయింపు లభిస్తుందనే ప్రశ్నే లేదు. అటువంటిది ఏదైనా ఉంటే అది నవజీవన శాస్త్రుల యొక్క స్ఫూర్తికి అవరోధమవుతుంది. బాబా యొక్క ఈ నవజీవనం ఒక మార్గదర్శకమైనటువంటి వెలుగు లాంటిది. ఈ వెలుగు అందరికీ వర్తిస్తుంది. బాబాని తెలుసుకోని వారికి కూడా, తెలుసుకోలేని వారికి కూడా వర్తిస్తుంది. ఎందుచేత ఇది ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా సాధారణమైనవి కావు, అసాధారణమైన విషయాలు. ఒక భగవంతుడికి భక్తుడికి ఎలాంటి సంబంధం ఉండాలో ఆ విషయాన్ని బాబా ఒక విధంగా చెప్పాలంటే ఫోకస్ చేస్తున్నారు మన మీద. అందుకని మనం అందరం కూడా ఈ నవజీవనంలో మనం ప్రయాణం చేస్తూ ఉండడం మన అదృష్టం. ఇప్పుడు మనం నవజీవనంలో ఉన్నాం. కాకపోతే ఆ ఉన్నాము అన్న భావన 100% మనలో ఉంటే ఉన్నట్టుగా మనకి కలుగుతుంది. రాత్రి పడుకున్నప్పుడు ఆ నవజీవన సంఘటనలో మీరు ఉన్నట్టుగా మీకు ఒక చక్కని సూచన కూడా మీకు ఎదురవుతుంది.
అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం రెండవ భాగానికి వెళ్ళే ముందు చిన్న గ్యాప్.